నమస్కారం, నా పేరు విజయ్. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జన్నారం మండల కేంద్రంలో పోలీస్ బలగాల కవాతు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలన్న మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్. ఈ నెల 21న మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలన్న లక్షటిపేట జూనియర్ సివిల్ జడ్జ్ సాయి కిరణ్ కాసమల్ల. మంచిర్యాల జిల్లాలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. భారతరత్నకు పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించిన నాయకులు, అధికారులు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడం లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఈశ్వర్చారికి విశ్వ బ్రాహ్మణ సంఘం ఘన నివాళి. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయకుండా 42% రిజర్వేషన్లను ప్రకటించాలని నాయకుల డిమాండ్. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో జన్నారం మండల కేంద్రంలో పోలీస్ కవాతు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ నుంచి అంగడి బజార్ వరకు కవాతు నిర్వహించిన అనంతరం డీసీపీ ఎగ్గడి భాస్కర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి అత్యంత పవిత్రమైనవని, ప్రతి ఒక్క ఓటరు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ప్రజల్లో ధైర్యం నింపడానికి ఈ పోలీస్ కవాతు నిర్వహించామని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా 100కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, లక్షేటిపేట సీఏ రమణమూర్తి, జన్నారం ఎస్ఐ అనూష, దండేపల్లి ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు క్లియర్గా చెప్పినారు. ప్రతి ఊరు, ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి ఒక్క పోలింగ్ స్టేషను, లొకేషన్ను ఇప్పటికీ 2 టైమ్స్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఏర్పాట్లు మండల తహసీల్దార్ గారు ఎంపీడీఓస్తో కోఆర్డినేషన్తో ఇప్పటివరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే సమయంలో గ్రామాలలో ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉంటారో, పోయిన ఎలక్షన్లలో గొడవలు చేసి కేసులు అయి ఉన్నారో, లేక రీసెంట్గా కూడా గ్రామాలలో గొడవలకు కారకులై ఉన్నారో వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా కొంతమందిని బైండ్ ఓవర్ కూడా వేస్తున్నాము. రాత్రి టైంలో కూడా, అర్ధరాత్రి టైంలో కూడా ఈ ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళని ప్రత్యేకంగా చెక్ చేస్తున్నాము. వినని వాళ్ళని ఈ మంచిర్యాల జిల్లాలో కొంతమందిని మనము పీడీఆర్ కూడా పెట్టడం జరిగింది. ఇంకోటి మన మంచిర్యాల రామగుండం కమిషనరేట్ నుంచి కూడా బహిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ఎలక్షన్ పార్టిసిపేట్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది అత్యంత పవిత్రమైనవి. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు పాల్గొనాలి. 90% కాదు, 100కు 100% పాల్గొనాలి. ఎందుకంటే ఇవి మనకు ప్రత్యక్ష. ఈ నెల 21న నిర్వహించే లోక్ అదాలత్ను కక్షిదారుడు సద్వినియోగం చేసుకోవాలని లక్షటిపేట జూనియర్ సివిల్ జడ్జ్ సాయి కిరణ్ కాసమల్ల పేర్కొన్నారు. లక్షటిపేట జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణలో జరిగిన కోఆర్డినేట్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ నెల 21న నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగే లోక్ అదాలత్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కక్షిదారులు చిన్న చిన్న కేసులు ఇరుక్కొని ఉన్న క్రిమినల్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, ఫ్యామిలీ మెయింటెనెన్స్, కాంపౌండబుల్ అయ్యే కేసులను ఇరు పార్టీలు రాజీకి వస్తే కేసులను పరిష్కరిస్తామని అన్నారు. నేషనల్ లోక్ అదాలత్ అనేది ఈ డిసెంబర్ 21న సండే రోజున కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ మన తెలంగాణ, అండ్ ఆల్సో మండల్ లీగల్ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మంచిర్యాల వాళ్ళు, అలానే మా ఒక మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ లక్షపేట్ వాళ్ళు ఈ యొక్క కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎందుకోసం అంటే 21న లోక్ అదాలత్ అనేది నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం ఏంటిదంటే పెట్టి కేసెస్, ఈ పెట్టి కేసెస్ కానీ, లేకపోతే ట్రాఫిక్ చలాన్లు కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, అలానే క్రిమినల్ కేసెస్లో అయితే కాంపౌండబుల్ తగ్గ కేసెస్ కానీ, సివిల్ మ్యాటర్స్లో కానీ, అలానే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కేసెస్ కానీ, చెక్ బౌన్స్ కేసెస్ కానీ, ఫ్యామిలీ కేసెస్, అది డీవీసీ కానీ, మెయింటెనెన్స్ కేసెస్ కానీ, ఇలాంటి కేసెస్ అన్నీ ఏంటంటే కాంపౌండబుల్ అయ్యే కేసెస్ కాబట్టి ఇలాంటి కేసెస్ కావాలనుకుంటే పార్టీస్, అది సివిల్ సైడ్ అయితే ప్లెయింటిఫ్ కానీ, డిపెండెంట్స్ కానీ, అలానే క్రిమినల్ సైడ్ అయితే కంప్లైనెంట్లు కానీ, అక్యూజ్ కానీ కాంపౌండబుల్ అయ్యి రాజీ తగ్గాలి అనుకుంటే, వాళ్ళు కాంప్రమైజ్ చేసుకోవాలంటే ఈ లక్షపేట ఒక ప్రెమిసెస్కి వచ్చి వీళ్ళు
కేసెస్ అనేది కాంప్రమైజ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇదే ఒక ఉద్దేశం మేరకు ఏంటంటే ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో పోలీస్ వాళ్ళకి ఏంటంటే వేరియస్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే పార్టీస్ ఏవైతే ఉన్నాయో, కాంపౌండబుల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కేసెస్ అన్ని దాంట్లో పార్టీస్కి కాల్ చేసేసి వాళ్ళు మీరు కాంప్రమైజ్ అవుతున్నారా లేదా అని చెప్పేసి కనుక్కొని అంటే ఆల్రెడీ ఒక ఐడెంటిఫైడ్ లిస్ట్ ఇచ్చాము. ఆ లిస్ట్ ప్రకారంగా మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఈ లోక్ అదాలత్లో డిస్పోజల్ చేయమని చెప్పేసి కోరుకుంటూ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది లక్షపేట్ కోర్టు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేస్తుందని అఖిల భారత విశ్వ బ్రాహ్మణ మహాసభ రాష్ట్ర కార్యదర్శి కన్నకంటి నరసింహాచారి ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయడాన్ని తట్టుకోలేక విశ్వబ్రాహ్మణుడైన సాయి ఈశ్వర్చారి ఆత్మహత్య చేసుకోవడంతో శనివారం సీసీసీ నస్పూర్ గోదావరి కాలనీలో షిర్కే చౌరస్తాలో సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అఖిల భారత విశ్వబ్రాహ్మణ మహాసభ రాష్ట్ర కార్యదర్శి కన్నకంటి నరసింహాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుకుంట్ల రాజాచారి, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగన్నపేట విజయకుమార్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కోసం ఎవరూ ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని, శాంతియుత మార్గంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలు చేసి సాధించుకోవడానికి అందరం ఐక్యంగా ఉద్యమిద్దామని వారు పిలుపునిచ్చారు. ఈశ్వర్చారి మరణం కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని, వెంటనే 42% రిజర్వేషన్లు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో విశ్వబ్రాహ్మణ బిడ్డ శ్రీకాంతచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడని, ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని మరో విశ్వబ్రాహ్మణ బిడ్డ ఈశ్వర్చారిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోనాల మనోహర్, ఉప్పుల వీరాచారి, నాగవెల్లి వెంకటేశ్వర్లు, వంగల శ్రీను, కొత్తూరి రాజయ్య, వంగల సప్తగిరి, కందుకూరి నిరంజన్, కొత్తరి రాజమౌళి, చంద్రమౌళి, సత్యనారాయణ, గురువయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్న గాంధీ హాస్పిటల్లో 3 గంటలకు మా ఈశ్వకర్ర ముద్దుబిడ్డ చనిపోవడం జరిగింది. బీసీలకు 42% ఇస్తాని కాంగ్రెస్ అధిష్టానానికి ఎక్కి గద్దెక్కి తర్వాత మోసం చేసి 10% వేరే వాళ్ళని కలిపి 42% ఇస్తామంటుంది. అధిష్టానమేమో మొత్తం బీసీలకే 42% ఇస్తే మేము రెడీలో ఉన్నాం సంతకం పెట్టడానికి వాళ్ళు చెప్తారు కేంద్రము. కాబట్టి కాంగ్రెస్ వైఖరిని బంద్ చేసుకొని 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని మా సాయి ముద్దుబిడ్డ విశ్వకర్మ తరఫున చనిపోయింది. కాబట్టి బీసీలందరూ ఐకమత్యంగా ఉండి బీసీ వచ్చేదాకా పోరాటం చేయాలి. ఇంతకుముందు శ్రీకాంతచారి కూడా అదే రకంగా చనిపోయింది కాబట్టి తెలంగాణ సాధించినంత విశ్వకర్మే. కాబట్టి ఇది కూడా బీసీల ముద్దుబిడ్డ చనిపోయింది కాబట్టి ఎంతవరకైనా కానీ అందరం నిరసంగా తెలుసుకుంటా ప్రతి ఏరియాలో కూడా ప్రోగ్రాం చేయాలి. బీసీ కోసం బీసీని సాధించాలంటే విశ్వకర్మ ముద్దుబిడ్డ చనిపోయింది కాబట్టి తప్పకుండా 42% తప్పకుండా చేయాలని మేము కోరుతున్నాం. తెలంగాణ కోసం మా విశ్వకర్మ తరఫున చనిపోయింది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయానికి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మల్లిదశ ఉద్యమంలో మా విశ్వకర్మ ముద్దుబిడ్డ శ్రీకాంతచారి, ఈరోజు బీసీల ఉద్యమంలో మరో బలిదానమైన శ్రీ సాయీశ్వరాచారికి మరో బలిదానం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విశ్వకర్మల పట్ల బీసీల పట్ల అన్యాయం అక్రమంగా రిజర్వేషన్ అమలు చేయకుండా తమ వైఖరిని అవలంబిస్తున్న అతను ఈరోజు చనిపోవడం జరిగింది. మందమరిలో లెదర్ పార్క్ కోసం కేటాయించిన 25 ఎకరాల స్థలాన్ని తెలంగాణ లెదర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కార్పొరేషన్ స్పెషల్ ఎస్టేట్ అధికారి భిక్షా నాయక్ స్థానిక తహసీల్దార్ సతీష్ కుమార్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్టేట్ ఆఫీసర్ మరియు ఎంఆర్ఓ సతీష్ కుమార్లు మాట్లాడుతూ లెదర్ పార్క్ కేటాయించిన 25 ఎకరాల స్థలంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని, అక్రమంగా ఆక్రమించుకోకూడదని, అలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడునని చెప్పారు. త్వరలో ప్రభుత్వ అనుమతులు పొంది లెదర్ వస్తువుల తయారీకి ఉపాధి పొందడానికి యువతకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు మంజూరు కాగానే కార్మిక గనుల ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి సహకారంతో ఆధునిక శిక్షణ పరిశ్రమ పునఃప్రారంభిస్తామని అన్నారు. బలవంతంగా మా ల్యాండ్లో అంటే లెదర్ పార్క్ కేటాయించిన 25 ఎకరాల భూమిలో ఎవరైనా ఏ రకమైన ఆక్రమణ చేయడానికి ప్రయత్నించినా భూ ఆక్రమణ కేసు కింద తహసీల్దార్ గారు వారిపై తగిన చర్యలు తీసుకుంటారు. దానికి మా తహసీల్దార్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. వారి ఆఫీస్ పక్కనే ఉంది కాబట్టి వస్తున్నప్పుడు పోవడం ఆర్ఐ గారు కానీ మా తహసీల్దార్ గారు కానీ
వాటిని అట్లాంటి సంఘటన ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు కాపాడతారు. ఇక రెండవది ఏంటంటే దీనికి ఎప్పుడు ఎంతకాలం ఇట్లా ఉంటుందనేది ఒక ప్రశ్న జనరల్గా కామన్ పబ్లిక్ నుంచి వస్తుంది. మేము దీనికి ఈ ల్యాండ్ మా పేరు మీద రావడానికి మేము క్యాబినెట్ సబ్ కమిటీలో అప్రూవల్ కావడానికి ప్రపోజల్స్ పంపడం జరిగింది. అది అయిన తర్వాత స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంయుక్తంగా వచ్చే బడ్జెట్ తోటి ఇక్కడ మినీ లెదర్ పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో స్థానిక ఆర్టిజన్స్ అంటే తోళ్ల పరిశ్రమలతో జీవనాధారం పడేవాళ్ళు అలాంటి ల్యాండ్ చేశారో వాళ్ళు తొందరలోనే లెదర్ పార్క్ సంబంధించినది ప్రభుత్వంతో అనుమతి తీసుకొని నడపడానికి సిద్ధంగా ఉన్నారు. కావున ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రజలకు కూడా ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేయకుండా ఏదో మనం మందమరి మండలు ఒక ఇండస్ట్రీ పెట్టే అవకాశం వచ్చింది కనుక వాళ్ళు ముందుకు వస్తున్నారు కనుక వాళ్ళకి కేటాయించిన భూమిని అన్యాక్రాంతం చేయకుండా మనం ఉండాలని కోరుతున్నాను. అలాగే ఎవరైనా కానీ అన్యాక్రాంతం చేస్తే ప్రభుత్వ చట్టరీత్యా ప్రకారం ఎలాంటి ఆదేశాలనో పై అధికారులు తీసుకెళ్లి చట్టరీత్యా మేము చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం. కావున అందరూ సహకరించాలని మేము మా రెవెన్యూ తరఫున మరియు ప్రజల తరఫున లెదర్ ఇండస్ట్రీ అంటే ఎస్టేట్ ఆఫీసర్ మాకు ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారము మేము దీన్ని ఎప్పుడు చూసుకుంటూ కాపాడుతామని. నస్పూర్ పట్టణంలోని సింగపూర్ గుత్తేదారుపల్లి పునరావాస కాలనీలో నిరుపేద వృద్ధులకు శనివారం దుప్పట్లు పంపిణీ చేశారు. చలికాలంలో వృద్ధుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్టర్ కొలిపాక రవి ఆధ్వర్యంలో దాదాపు 50 మందికి దుప్పట్లు కొనుగోలు చేయగా మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు పెరుమాళం భాగ్యలక్ష్మి జనార్దన్తో కలిసి ఆయన కాలనీలోని వృద్ధులకు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చలి తీవ్రత రోజు రోజుకు ఎక్కువ అవుతుందని అన్నారు. వృద్ధులు చలిని తట్టుకోవడానికి తాను మానవతా దృక్పథంతో దుప్పట్లు అందజేసినట్లు తెలిపారు. కాంట్రాక్టర్ రవి ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, తాము అడిగిన వెంటనే పునరావాస కాలనీలో దుప్పట్లు ఇవ్వడానికి అంగీకరించిన ఆయనకు భాగ్యలక్ష్మి జనార్దన్ కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ వర్ధంతి రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పునరావాస కాలనీ వాసులు కుంట రామన్న, సోమిశెట్టి రామన్న, అట్కాపురం మల్లేష్, అట్కాపురం శ్రావణ్, స్వామి, రామన్న తదితరులు పాల్గొన్నారు. సింగపూర్ ఆర్నర్ కాలనీలో ఈరోజు మా మిత్రుడు అన్నగారు కొలిపాక రవి గారికి సంబంధించి అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ రవి గారు సేవా కార్యక్రమంలో సింగపూర్ ఆర్ఎన్ఆర్ కాలనీలో వృద్ధులకు చలికాలం దృష్టిలో పెట్టుకొని వృద్ధులకు అందరికీ దాదాపు 50 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కొలిపాక రవి గారు గతంలో సింగపూర్లో కానీ ఎక్కడ కానీ ఈ సేవా కార్యక్రమాలు స్కూల్లో బుక్కులు, పెన్నులు మరియు తాండూరాయిబీలో కానీ, ఓలేట్లో కానీ, శ్రీరాంపూర్లో కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది పేదలకు న్యాయం చేస్తూ వారికి ఆసరాగా ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో సింగపూర్ ఆర్ఎన్ఆర్ కాలనీలో మా కోరిక మేరకు, మా కాలనీ కోరిక మేరకు ఈ కాలనీలో వృద్ధ దంపతులకు దుప్పట్లు పంపిణీ చేసినందుకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సిహెచ్పి వద్ద నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ, నాయకులు గాండ్ల సమ్మయ్య, శ్యామ్ గౌడ్, పలిగిరి కనకరాజు, యాకూబ్ అలీ, శ్రీను, సంగారవి, రామన్న, రామకృష్ణ, మహిళా నాయకురాళ్లు పుష్ప, దీప, శారద, రాజేశ్వరి పాల్గొన్నారు. గ్రంథమే రాజ్యాంగ నిర్మాణం. ఆ రాజ్యాంగ నిర్మాణం ద్వారానే ఈరోజు మానవుల మనుగడ, వారి హక్కులు కొనసాగుతున్నాయి. వారి ఆశయ సాధన కోసం వారి ఏదైతే రాజ్యాంగాన్ని సృష్టించిందో ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఇలా మనమందరం కూడా ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది. అదే కాకుండా వారు ఎప్పుడు చెప్పేవారు అంటరానితనం అనే దాన్ని నిషేధించాలి. కుల మతాలకు అతీతంగా ఈ జనజీవనంలో ప్రతి ఒక్కరు కూడా మానవులందరూ కూడా కులాలను పక్కపెట్టి ప్రతి ఒక్కరూ మానవులుగా జీవించాలి. విద్యను ప్రతి ఒక్కరికి అందించే విధంగా విద్యా హక్కుల చట్టం కూడా వారు రచించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా విద్యను ప్రతి ఒక్కరికి అందే విధంగా కూడా పాటుపడాలని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరోసారి స్మరించుకుంటూ వారు రాసినటువంటి రాజ్యాంగానికి తప్పకుండా మర్యాద ఇస్తూ ఆ హక్కులను కూడా మనందరం కూడా ఎల్లవేళలా పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటారు సమాజంలో వాళ్ళకు సొసైటీలో గుర్తింపు ఉంటుందని చెప్పేసి వారు ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించి ఆర్థికంగా
నిలదొక్కునే విధంగా కృషి చేసిన వ్యక్తి. మనకు రాజ్యాంగంలో హక్కులతో పాటు కొన్ని విధులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఒక రోడ్డు అనుకోండి, రోడ్డు మీద అందరికీ ప్రయాణించే హక్కు ఉంటుంది. కానీ ఎదుటి వ్యక్తి వచ్చేవానికి దారి ఇచ్చి మనం ప్రక్క నుంచి వెళ్ళాలి. అదే రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రం. అయితే సామాజిక అభివృద్ధి చెందాలంటే, సామాజికంగా సమానత్వం రావాలంటే, అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం సాంఘికంగా అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉన్నది. వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నది తెలియజేస్తూ, ముఖ్యంగా ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు సామాజికంగా అభివృద్ధి చెందాలంటే, ఆర్థికంగా కావాలంటే భూ సంస్కరణ చట్టం తెచ్చి ఎస్సీ ఎస్టీలకు కూడా వాళ్ళకు భూములను పంచించినటువంటి రోజు. ఇప్పటికైనా మనం మనతోటి సమానంగా ఈ విధంగా ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలలో కూడా అందరికీ ఎస్టీలకు మైనార్టీలకు కూడా సమాన హక్కులు కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. వారి యొక్క ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కట్టుబడి ఉండాలని తెలియజేస్తూ, కాగా చెన్నూరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తగరం మధురాజ్ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మధురాజ్ మాట్లాడుతూ, పీడిత జాతులు ఉద్ధరించడానికి వచ్చినవాడు, భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థను కూకటి వేలితో పీకి వేయాలని వచ్చినవాడు, రాజ్యాధికారానికి రాని జాతి అంతరించిపోతుందని పీడిత జాతుల రాజ్యాధికారాన్ని కోరుతూ వచ్చినవాడు. అందుకే విదేశీయులు కూడా అంబేద్కర్కు ప్రపంచ పీడిత జాతుల నేతగా గుర్తించారు. పట్టణంలోనే అంబేద్కర్ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించి రిజర్వేషన్లు మనకు కల్పించడం జరిగింది. ఈరోజు జరుగుతున్న మన తెలంగాణలో సర్పంచ్ జెడ్పీటీసీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. దానికి ఈరోజు సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు రిజర్వేషన్లు కావడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించుకోవడము మన కర్తవ్యము, మన బాధ్యత. ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో ఎవరైతే ఈ రిజర్వేషన్ల పొందుతూ సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు వేసేటోళ్ళు ప్రతి గ్రామ పంచాయతీలో రాబోయే జయంతి కావచ్చు, వర్ధంతులు కావచ్చు, అంబేద్కర్ ప్రతి గ్రామ పంచాయతీలో అంబేద్కర్ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి పిలుపునిస్తూ డిఆర్డీఏ అధికారి కిషన్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డిఆర్డీఏ కిషన్ మాట్లాడుతూ, దేశ ప్రజలందరూ కూడా సమానత్వంతో జీవించాలనే ఉద్దేశంతో కుల మత బడుగు బలహీన వర్గాలకు అతీతంగా అందరికీ న్యాయం చేకూరే విధంగా రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. రాజ్యాంగాన్ని రచించి ప్రజల అంటరానితనాన్ని నిర్మూలించి అక్షరాస్యతను పెంచి దేశ అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. దళితులకు విద్యారంగంలో, రాజకీయ, వైద్య రంగాలలో సమాన హక్కులు కల్పించడంలో అంబేద్కర్ కృషి ఎంతగానో ఉందన్నారు. దేశ పౌరులు ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవాలని, వారి అభ్యుదయ భావాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. ఆశయాలు మనం పూర్తి చేయాలంటే వారు చెప్పినటువంటి మార్గంలో నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుపైన చాలా ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చేవారు. అందుకని మరి దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లల యొక్క అభివృద్ధికై వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం, దాని తర్వాత మరి ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కావాలని చెప్పేసి పోరాడిన మహాన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి వారు చూపిన మార్గంలో మరి నడిచినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆత్మను. కాగా 69వ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రామగిరి బానేష్, కాంగ్రెస్ నాయకులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ ప్రజలందరూ కూడా సమానత్వంతో జీవించాలనే ఉద్దేశంతో కుల మత బడుగు బలహీన వర్గాలకు అతీతంగా అందరికీ న్యాయం చేకూరే విధంగా రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. రాజ్యాంగాన్ని రచించి ప్రజలలో అంటరానితనాన్ని నిర్మూలించి అక్షరాస్యతను పెంచి దేశ అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని అన్నారు. దళితులకు విద్యారంగంలో, రాజకీయ, వైద్య రంగాలలో సమాన హక్కులు కల్పించడంలో అంబేద్కర్ కృషి ఎంతగానో ఉందన్నారు. వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే అనువర్గీకరణ కులాల వారిని మీదికి తీసుకురావడానికి తను రాసిన రాజ్యాంగం కూడా మా ఎస్సీలకు ఎంతో మేలు జరిగే విధంగా, తర్వాత
భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి మేలు జరిగే విధంగా తను రాజ్యాంగం రాసినాడు. దానికి ఇప్పుడు ఆ రాజ్యాంగం రాసిన దాని ఫలితాలు మేము అనుభవిస్తున్నాము. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అందరి నాయకులకు ధన్యవాదాలు. కాగా మంచిర్యాల పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో ఐక్య కుల సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు, ఎస్సీ బీసీ కుల సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. మేము ఎప్పుడు ఏ లీడర్ను కూడా మరి ఇది కావాలని మేము అడగలేదు. మరి గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు మరి ఇక్కడ ఈ అంబేద్కర్ సర్కిల్ పెద్దగా అయింది, కొంత చిన్నగా కుదించి మరి ఈ యొక్క తెలంగాణలోనే మరి ఎక్కడ లేనట్టు కూడా ఇక్కడ పెడదామని చెప్పేసి మా అన్ని కులాలను పిలుచుకొని సంప్రదించడం జరిగింది ఎమ్మెల్యే గారు. మరి ఈ సంప్రదించుకున్న కాలంలో మరి మాకు ఇంత పెద్ద విగ్రహం ఇచ్చి ఇంత పెద్ద సర్కిల్ ఇచ్చి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మరి ఈ యొక్క మా 59 కులాలు కూడా అందరం కలిసికట్టుగా ఉంటున్నాం. మరి ఏదైతే మరి మిత్రుడు చెప్పినట్టు ఈ యొక్క సర్కిల్ మరి ఈ సర్కిల్ ఉందో మరి ఈ సర్కిల్ ఇంకా కూడా కొంచెం మరి పూల చెట్లు పెట్టాలి. అదేవిధంగా మాకు కొంచెం మెట్లు, ఈ మెట్ల సౌకర్యం కరెక్ట్ లేదు కాబట్టి ఈ యొక్క మెట్లు చేయాలని చెప్పేసి కూడా. తెలంగాణ రాష్ట్ర నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వరంగల్ జోన్లో పనిచేస్తున్న జనరల్ మేనేజర్ దేవేందర్కు సీసీఎంగా పదోన్నతి రావడంతో లక్షెట్టిపేటలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు నల్మస్ కాంతయ్య ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ, లక్షెట్టిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో చీఫ్ జనరల్ మేనేజర్గా పదోన్నతి పొందిన దేవేందర్ కాలువతో ఘనంగా సన్మానించారు. సీసీఎంగా పదోన్నతి పొందిన దేవేందర్ లక్షెట్టిపేట మండల ఇటిక్యాల వాస్తవ్యులు కావడంతో లక్షెట్టిపేటలో ఆయనను ఘనంగా సన్మానించినట్లు ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు గడ్డం వికాస్ సిటీ డైలీ న్యూస్తో తెలిపారు. 63వ హోంగార్డ్ రైజింగ్ డే వేడుకలను వికారాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్ కమాండర్ ఆర్ఐ అంజాద్ పాషా నుంచి గౌరవ వందనం స్వీకరించి హోంగార్డ్స్ పరేడ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు ఎంతో విలువైనవని, వారు జిల్లా పోలీస్ యంత్రాంగంలో కీలకమైన భాగమని కొనియాడారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్ద మద్యానికి బానిసే సుల్తాన్ శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు మృతుడి భార్య సుల్తాన్ స్వరూప తెలిపిన వివరాల ప్రకారం సుల్తాన్ శ్రీనివాస్ ఈ నెల 4వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని అతని కోసం వెతుకుతున్న సమయంలో శ్రీనివాస్ స్నేహితుడు చంటి అంగడి బజార్ వద్ద నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో శ్రీనివాస్ పడిపోయి ఉన్నట్లు సమాచారం తెలుపుగా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకునేసరికి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు అధిక మద్యం సేవించడం వల్ల మృతి చెందాడా లేదా ఇతర కారణాల వల్ల మృతి చెందాడా అనే విషయంపై అతని భార్య స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. కాగా మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జన్నారం మండల కేంద్రంలో పోలీస్ బలగాల కవాతు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలన్న మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్. ఈ నెల 21న మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలన్న లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జ్ సాయి కిరణ్ కాసమల్లా. మంచిర్యాల జిల్లాలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. భారతరత్నకు పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించిన నాయకులు, అధికారులు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడం లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఈశ్వర్చారికి విశ్వ బ్రాహ్మణ సంఘం ఘన నివాళి. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయకుండా 42% రిజర్వేషన్లను ప్రకటించాలని నాయకుల డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.